అరే మా మస్తు ఆకలి అవుతుందిరా, ఏమన్నా ఇంటికి తిందాం. అరే ఏంద్ర మా దేవుడు చేతబడి చేసిండ్రా. హే బొక్క జర్రా, ఇట్లాంటివి ఎన్ని ఎంపుకొని తినలేదు మేము ఇంటికాడ. ఇట్లాంటివి మస్తు టేస్ట్ ఉంటాయి, ఇంక తెలియదే. వాయమ్మయుడు కొంప ముచ్చటట్టుంటారా, నేను ఉండను. ఈడెంత తిక్కప్పుకోడు ఉండేదిరా, నిమ్మకాయలకు భయపడుతుండు. మామ నాకేం లేదు ఆమ్లెట్. నేను ఎందుకే కొడుక చెంబట్టుకపోయేటప్పుడు గుర్తొస్తా కానీ ఇట్లా ఏమైనా వండుకున్నప్పుడు నేను గుర్తురాను కదా. సరే తినరా. సరే కానీ గుడ్లేడే తెచ్చినారు, భలే టేస్ట్ ఉన్నాయి. అదే రా, నిన్న చేతబడి చేసిన కాడ ఎత్తుకొచ్చిన. నువ్వు ఉండరా అంటే ఉండలేదు, దింకపోయినావు. నేను అందుకే ఒక్కనే తీసుకొని వచ్చిన. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూసిండ్రు కదా, నిజంగా మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు ఎక్కడికైనా పోయినప్పుడు మూర్తవల లేదని ఉంటే అది దాటొద్దు, అదేమైనా ఉంటే కూడా అక్కడ పక్క నుంచి కూడా పోవద్దు, హెల్త్ పాడవుతుందని చెప్పేవాళ్ళు అనమాట. మేము చాలా భయపడేవాళ్ళం, ఇప్పటికీ కూడా భయపడతాం అనుకో. ఒకవేళ మనం ఇక్కడ నుంచి అయినా వెళ్తుంటే ఆ మూర్తవలలో ఏదైనా ఉంది, ఒకవేళ పక్క నుంచి వెళ్ళినా కూడా బై ఛాన్స్ మార్నింగ్ టైంలో కొంచెం హెల్త్ ప్రాబ్లం అంటే స్టమక్ పెయిన్ కానీ, ఫీవర్ వచ్చినట్టు కానీ, లేకపోతే మోషన్ వచ్చినట్టు కానీ అయ్యిందనుకో, ఫస్ట్ ఆలోచన మనకి ఏమొస్తుంది, అరే నైట్ మనం అక్కడ దాటినాం కదా, అక్కడ పక్క నుంచి వచ్చినాం కదా, అందుకే ఇట్లా అవుతుంది అని అనుకుంటాం. ఇప్పుడు అట్లాంటివి ఏమైనా తీసి పెడితే కూడా అవి తెచ్చుకొని తింటున్నాం అనమాట. అంటే మనకి భయం లేదు, ఇప్పుడు భయం పోయింది. అప్పుడు మనము దయ్యాలకు భయపడేవాళ్ళం, కానీ ఇప్పుడు దయ్యాలు మనకు భయపడుతున్నాం అనమాట. చూసిండ్రు.